రైట్. ఇక స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఎన్నికలు. రైతు భరోసా కూడా ఇచ్చాకే వెళ్లే యోచన. లేదంటే రైతుల ఆగ్రహం తప్పదని భయం. క్షేత్ర స్థాయి నుంచి ప్రతికూలకంగా నివేదికలు. సో స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఏవైతుందో సో అవి ఇప్పుడు లేవు అని చెప్పేసి వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ లోనే పెట్టే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పట్లో లేనట్టే అని అధికారిక పార్టీల వర్గాలు చెప్తున్నాయి. సో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రస్తుతం రైతులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ సమయంలో ఎన్నికలు వెళ్తే అంతే సంగతులని, రుణమాఫీ, రైతు భరోసా నిధులు జమ చేశాకే ఎన్నికలకు వెళ్లాలని పార్టీ సీనియర్లు, పలువురు ఎమ్మెల్యేలు సీఎంకు సూచించినట్లు తెలుస్తుంది. అయితే వాస్తవంగా రైతు రుణమాఫీ మీద కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు, నమ్మకం పెట్టుకున్నది. దీనికి విపరీతమైన ప్రచారం చేయడంతో పాటు సంబరాలు కూడా నిర్వహించింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. అరకొర రుణమాఫీపై రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను అధికారులు నిలదీస్తున్నారు. నిరసనలు తెలుపుతున్నారు. ఒకే దఫాలో రూపాయలు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 40% రైతులకు మాత్రమే మాఫీ చేశారని, మిగిలిన 60% మంది రైతులకు మాఫీ చేయలేదు అని చెప్పేసి అంటుంది. అండ్ అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్ ముందే బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు కూడా పెంచుతా అన్నారు కదా. సో 42% కోటా ఇవ్వాల్సిందే. ప్రభుత్వం బీసీ కులగణన తక్షణమే చేపట్టాలి. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. బీసీ నేత రాజ్యసభ్యుడు కృష్ణయ్య డిమాండ్. ఆమరణ నిరాదీక్ష చేస్తున్న బీసీ నేతలకు పరామర్శ. సో గాంధీ హాస్పిటల్ ఒక బీసీ నేత కూడా నిరాహార దీక్ష చేస్తున్నమాట. బీసీకి ఎలాగైనా తక్షణమే రిజర్వేషన్స్ పెంచాలి అని చెప్పేసి సో అతన్ని కూడా పరామర్శించడానికి కొంతమంది వెళ్తున్న పరిస్థితి గుజరాత్ చూసినాం. సో ప్రస్తుతం అయితే స్థానిక సంస్థ ఎలక్షన్లు సో ఇప్పుడు రైతులకు సంబంధించి లేకపోతే ప్రస్తుత కాంగ్రెస్ పాలన పైన వ్యతిరేకం ఉన్నది కాబట్టి కాస్త వరకు వ్యతిరేకత ఉన్నాయి. అందుకనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా తర్వాత నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవాలి అని చెప్పేసి గవర్నమెంట్ కూడా యోచిస్తున్నట్టు వీళ్ళు రాసిన ఒక వార్త.